నందమూరి తమన్ నుంచి కొన్నిదేవి తమన్ అంటున్నారు ఫ్యాన్స్ అంతా పవన్ ఫ్యాన్స్ దానికి మీ రియాక్షన్ ఏంటి? నాన్ రియాక్షన్. అంటే అఖండ రిలీజ్ అయ్యాక కొన్నిదేవి తమన్ గారు ఫిక్స్ అయ్యారు. అయితే తర్వాత రెండు పేర్లు కలిపి వచ్చి తమన్నా నేనేం చేస్తానండి ఫ్యాన్స్ వాళ్ళ అభిమానం. నమస్కారం గురుజీ, తాత వచ్చారు. యాక్చువల్గా అది ఇద్దరి ఐడియా. ఎలా ఉండిందంటే జానీ గన్ తీసుకొద్దామని ఉండింది ఫస్ట్ నుంచి. అంటే జానీ గన్ అని కాదు, కానీ జానీ అనేది నాకు పర్సనలీ చాలా పర్సనల్ ఎమోషన్ కాబట్టి ఐ వాంటెడ్ గెట్ దట్ అనమాట. సో ఆ విషయం నేను షూట్ చేసినప్పుడు పెట్టి తర్వాత వెన్ వి స్టార్టెడ్ స్కోర్ చేద్దామనే ఆ టైం వచ్చినప్పుడు అన్న ఒకరోజు సర్ప్రైజ్ అని చెప్పి వీడియో కాల్ చేశారు. చూస్తే రమణ గౌల్ గారు ఉన్నారనమాట. మేము షాక్. నన్న ఇక్కడ సెషన్ తీసుకుంటున్నాను, ఒకసారి నువ్వు రావాలి అంటే వెళ్తే ఇద్దరు ఓజీ ప్యాంట్స్ కట్టుకొని ఉన్నారనమాట. రమణ గోగుల్ గారితో పాపం ఓజీ బ్యాండ్ టీషర్ట్ అంతా వేసుకుని హుడీ వేసుకుని కూర్చున్నారు. దీనికి ఒక ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో లెట్స్ గో జానీ నుంచి సోల్జర్ సాంగ్ తమ్ముడు నుంచి ఆ రెండు మిక్స్ చేసేసి అన్న కుమ్మేశాడు. సో ఇట్ వాజ్ లైక్ ఇద్దరు ఐడియా. సో ఆ ఐడియా ఇద్దరు అవ్వడం వల్ల ఇంకా ఇట్ బికేమ్ మ్యాసివ్. ఆ టైమ్ ఆఫ్ సినిమాలో అది చాలా, అంటే ఎంతసేపు ఇంకా ఫైట్, ఇంకా ఆర్ఆర్ సీరియస్కి వెళ్ళి కాదు, ఏదో ఐ వాంటెడ్ డు సంథింగ్ అనమాట. సో అందుకని అలా వర్కౌట్ అయింది సార్. అవునవును సార్, అవును సార్. అంటే బేసిక్గా నా యూజువల్గా నాకు హ్యూమర్ అంటే ఇష్టం. నా ఫస్ట్ సినిమా రణరాజన్ కూడా నాకు ఎక్కడ దొరకలేదు సార్. అంటే నాకు సాహో కూడా ఏమైపోయిందంటే కొంచెం ఆ వరల్డ్ బిల్డింగ్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇలాగ ఎక్కువ అయిపోయేసరికి నేను ఎక్కడో మిస్ అవుతూ ఉంటాను అనమాట. ఇంకా ఓజీ అంటే ఇంకా ప్యూర్ ఒక కళ్యాణ్ గారి స్టాక్ పైన వెళ్ళిపోయాను. సో అందుకని ఏదో ఒక టెన్షన్ పెడదాం, లాస్ట్ మినిట్ వరకు అది పెట్టాలా వద్దా తీసేద్దామని డిస్కషన్ నడిచింది. బట్ ఓకేలే, ఇంకా ఎలాగో సినిమా అంతా గన్స్ గురించి కాబట్టి వదిలేసాను సార్. యా సార్, అది తెలియదు సార్. ఓకే, అదే బేసికల్గా నాకు ప్రభాస్ అన్న చాలా క్లోజ్. కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా చేసాం. సో ఈవెన్చువల్గా అది ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ పైన వీ వాంటెడ్ టు సీ. అంటే ఫస్ట్ అయితే ఇంకా ఇవాళ రిలీజ్ కదా సార్. అది యాక్చువల్లీ నిన్న ప్రీమియర్స్ పడడం వల్ల రిలీజ్ ఇవాళ నిన్న అర్థం కాలేదు. సో ఇంకో కొంచెం అది డైజెస్ట్ చేసుకుని ఎలా చేద్దాం ఏంటనేది వీళ్ళు డిస్కస్ అబౌట్ ఇట్ సార్. అవునవును సార్, అవును సార్. అదే అలానే తీసుకోవాలి సార్. అదే మీరు ఎలా అన్నారు అలా. సో నేను ఆ ఇంటెన్షన్ నాకు అక్కడే ఉండింటే అక్కడే చెప్పేసేవాడిని. సో అది చాలా పెద్ద స్టేట్మెంట్స్. ఎందుకంటే మనం ఇప్పుడు సినిమా తీస్తున్నాం కళ్యాణ్ గారితో పక్కన పెడితే, కళ్యాణ్ గారు ఈజ్ అ పీపుల్స్ లీడర్, ఈజ్ ఇంటూ పాలిటిక్స్ అండ్ ఆల్. సో ఇట్ మైట్ బి ఎనీథింగ్. సో అది మనకు తెలియదు. ఇంకా ఇది ఎలా వెళ్తుందో, ఎలా ఉంటుందో, ఏం చేస్తానో అవన్నీ ఐ హ్యాడ్ ఐడియాస్. బట్ ఐ విల్ సీ సార్ అది ఎలా చేస్తాను అనేది చూద్దాం సార్. ఇవన్నీ చాలా దానే కదా కొంచెం డిస్కస్ చేయాలి. ఎన్ని డేస్ కావాల్సి వస్తుందన్నా? అంటే బేసిక్గా ఎన్ని డేస్ కావాలని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ సార్, ఇప్పుడు ఒక డైరెక్టర్గా మనకి హీరో డేస్ ఇన్ని కావాలి మనకు ఒక క్లారిటీ ఉంది. ఇన్ని డేస్ నా మైండ్లో ఉంది. ఆ డేస్ నేను చెప్పలేను. పొద్దున్న ఇంటర్వ్యూ చూసి ఇన్ని డేస్ చాలా నీకు సార్ అన్నీ ఇస్తానులే అన్నారు అనుకోండి, మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. లేదు ఇప్పుడు లేదా అందరు చాలా పండిపోయారు. ఈ నవ్వులోనే పండిపోయి చెడిపోయి మళ్ళీ పండుతున్నారు.
అవును.